హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మల్టీ వెజిటబుల్ బిర్యానీ అందులో కొబ్బరి పాలేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా చాలా హెల్తీ కూడాను. అదే విధంగా చేస్తాను, ఇప్పుడు చూద్దాము. మల్టీ వెజిటబుల్ బిర్యానీకి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడైంది. 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్తో పాటు 3 స్పూన్ల నెయ్యి కూడా వేస్తున్నాను. ఆయిల్ వేడైంది. బిర్యానీ వస్తువులన్నీ వేస్తున్నాను. బిర్యానీ వస్తువులు లైట్గా వేపుకొని ఒక ఉల్లిపాయ సన్నగా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. అలాగే 3 పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను. సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను. ఉప్పు చూసి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత కట్ చేసిన పుదీనా వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర కూడా వేసి వేపుకొని సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు, స్వీట్ కార్న్, క్యాబేజ్ అన్నీ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, అలాగే ఆలు కూడా వేస్తున్నాను. వెజిటబుల్ అన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు కారాలు చూసి వేసుకోండి. నేను కారం మాత్రం 2 స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. దీంతోపాటు పెరుగు కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఈ కూరగాయలు ఉడికేంత వరకు మూత పెట్టేస్తాము. ఈ కూరగాయలు ఉడికేలోపు వేరొక పొయ్యి మీద నీళ్లు పెట్టుకున్నాను. ఇందులో కూడా బిర్యానీ వస్తువులన్నీ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసాను. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ నీళ్లు బాగా తెల్లిన తర్వాత రైస్ నేను 1.5 గ్లాస్ నానబెట్టుకొని నీళ్ళలో వేసుకుంటున్నాను. నీళ్ళల్లో వేసి ఒకసారి బాగా ఇట్లా కలుపుకొని రైస్ని 70% ఉడికిన దాకా విసుట్లోనే ఉంచాలి. కూరగాయలు మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. కూరగాయలు ఉడికిన తర్వాత కొబ్బరి పాలు వేసుకున్నాము. కొబ్బరి పాలు వేసి కూడా ఒకసారి బాగా కలుపుకున్నాము. తెల్లేంత వరకు మూత పెట్టేస్తాను. రైస్ చూద్దాము. రైస్ ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. 70% ఉడికించుకున్నాం కదా, రైస్ని తీసి నీళ్ళు ఉంచుకొని కూరగాయల్లో వేసుకున్నాము. రైస్ వేసేసుకొని ఒకసారి ఇలాగా కదుపుకొని పైనంతా జీడిపప్పు వేసేస్తున్నాను. ఒకేసారి ఇందులోనే వేయించుకోవచ్చు. నేను సపరేట్గా వేయించుకొని వేస్తున్నాను. సన్నగా తరిగిన పుదీనా, ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఒక 10 నిమిషాలు మూత పెట్టేస్తున్నాను. కొబ్బరి పాలు బయట షాపులో కూడా దొరుకుతాయి. నేను కొబ్బరి తెచ్చుకొని
మిక్సీ పట్టి దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని పాలు తీసుకున్నాను. 10 నిమిషాలు నేను సిమ్లోనే ఉంచాను. స్టవ్ ఆపేసాను. ఇంకొక 10 నిమిషాలు ఇలాగే స్టవ్ మీద ఉంచేద్దాము. ఇంకా ఆరలేదు, కాకపోతే తినేయాలని వేసేసుకుంటున్నాను. అంతేనండి, మల్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా రుచిగా ఉంటుంది, అంతేకాకుండా చాలా హెల్తీ కూడాను. ఎందుకంటే మనకు కావాల్సిన కూరగాయలన్నీ వేసుకున్నాము, అలాగే కొబ్బరి పాలు కూడా పోసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.